మీరు గనక ఎప్పుడైనా, ఏదైనా జాబ్ గనక అప్లై చేసుంటే, మీకు తెలుసు హౌ వరీసమ్ ఇట్ కెన్ బి నాట్ హియరింగ్ బ్యాక్ ఫ్రమ్ దోస్ ఎంప్లాయర్స్ అండ్ నాట్ గెటింగ్ జాబ్ ఇంటర్వ్యూ కాల్స్ ఎట్ ఆల్. ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇట్ మైసెల్ఫ్. ఐ యామ్ ష్యూర్ మెనీ ఆఫ్ యూ టూ. ఈ వీడియో లోపల లెట్ us లుక్ ఎట్ ది టాప్ 5 రీజన్స్ ఫర్ నాట్ గెటింగ్ దోస్ జాబ్ ఇంటర్వ్యూ కాల్స్ అండ్ హౌ టు గెట్ పాస్ట్ ఈచ్ ఆఫ్ ది సిట్యుయేషన్స్. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి దాకా చూసి ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేస్తే ఐ గ్యారంటీ యూ యూ ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ జాబ్ ఇంటర్వ్యూస్. ఎస్పెషల్లీ ది ఫిఫ్త్ పాయింట్, వెన్ యూ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ సమ్ ఫామ్, మీకు ఇప్పటికంటే చాలా ఎక్కువ ఇంటర్వ్యూస్ వస్తాయి. ఐ గ్యారంటీ యూ దట్. నా పేరు జాగ్, ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ కుడోస్వాల్, ఎన్ ఏఐ కెరియర్ ప్లాట్ఫామ్. మీరు చూస్తున్నారు జాబ్ టాక్స్ విత్ జాగ్, మా యూట్యూబ్ ఛానల్. లెట్ us గెట్ టు ది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఈజ్ టైమింగ్. టైమింగ్ అనంగానే మీరు నా టైం బాగలేదు, లేతే నా వారఫలాలు చూసుకోవాలి, ఇది కాదండి. ఈ కాంటెస్ట్ లోపల టైమింగ్ అంటే నా ఉద్దేశ్యం, మీరు ఏదైతే జాబ్ కావాలనుకుంటున్నారో దానికి అప్లై చేయటానికి ఇది రైట్ టైమా కాదా అన్నది టైమింగ్ ఈ కాంటెక్స్ట్ లోపల. ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడే ఫ్రెషర్, జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్, అప్లయింగ్ ఫర్ ది అప్లయింగ్ ఫర్ సర్టెన్ జాబ్. దిస్ జాబ్ రిక్వైర్స్ సర్టెన్ స్కిల్ ఆర్ దిస్ జాబ్ ప్రిఫర్స్ ఏ క్యాండిడేట్ విత్ సర్టెన్ స్కిల్. మీ దగ్గర ఆ స్కిల్ లేకుండా మీరు గనక అప్లై చేస్తే మీకు ఇంటర్వ్యూ రావటానికి ఛాన్సెస్ తక్కువ. కాబట్టి ఏ ఫినిషింగ్ స్కూల్‌లో కావచ్చు, లేకపోతే యూడెమీ లాంటి చోట కావచ్చు, మీరు ఒక కోర్స్ తీసుకోవచ్చు, సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్ మీరు అప్లై చేస్తే మీకు ఇంటర్వ్యూ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. అదే మీరు ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొఫెషనల్. మీకు 2 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరు అప్లై చేసే జాబ్‌కి 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఈ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి మీకు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నదాన్ని చేయటం రైటా? కాదా? అన్నది ఫస్ట్ నిర్ణయించుకోవాలి. మేబీ యూ హ్యావ్ స్కిల్స్ ఇనఫ్ టు క్వాలిఫై ఫర్ దట్ జాబ్ అండ్ యూ హ్యావ్ ఎ కంపెల్లింగ్ ఆర్గ్యుమెంట్ టు సపోర్ట్ ఇట్. అది మీరు డిసైడ్ జేసుకోవాలి. సో, దీన్ని బట్టి టైమింగ్. అదే గనుక మీరు కెరియర్ స్విచర్ గనుక అయితే, జస్ట్ లైక్ ఎ ఫ్రెషర్, మీ దగ్గర కొత్త కెరియర్‌కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా లేదా? సర్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా? బిసైడ్స్ ది ట్రాన్స్‌ఫరబుల్ స్కిల్స్ దట్ యూ అక్వైర్డ్ ఇన్ యువర్ ప్రీవియస్ కెరియర్. ఈ మూడే కాకుండా బెస్ట్ టైమ్ టు అప్లై ఫర్ ఎ జాబ్ ఈజ్ వెన్ యూ ఆర్ రియల్లీ కంఫర్టబుల్ ఇన్ యువర్ కరెంట్ జాబ్. దానివల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ తక్కువుంటాయి. ఎందుకంటే మీకు పెద్ద పోయేదేం లేదు ఆ కొత్త జాబ్ రాకపోతే. కాబట్టి మీరు అప్లై కాన్ఫిడెంట్‌గా చేస్తారు. మీరు ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్‌గా చేస్తారు. దాంతోటి మీకు ఈ జాబ్ రావటానికి గానీ, ఇంటర్వ్యూలు రావటానికి గానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, దిస్ ఈస్ ది టైమింగ్ యాస్పెక్ట్. టైమింగ్ జూసాము. రెండో పాయింటు ఇప్పుడొచ్చి క్వాలిఫికేషన్స్. ఎవ్రీ గుడ్ ఎంప్లాయర్ టేక్స్ టైమ్ టు ప్రిపేర్ ఏ బ్యూటిఫుల్ జాబ్ డిస్క్రిప్షన్. And every good job seeker must pay attention to detail in understanding the జాబ్ డిస్క్రిప్షన్. ఈ జాబ్ డిస్క్రిప్షన్ లోపల మెయిన్‌గా 2 విషయాలు గుర్తుంచుకోవాలి మీరు. ఒకటి, మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్ ఫర్ దిస్ జాబ్. అంటే ఏంటంటే, ఇవి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మస్ట్ ఎనీ క్యాండిడేట్ హూ needs to get past this round. That means if your resume needs to be shortlisted, at least you should have 60 to 70% of the must have skills. ఈ 60 to 70% గనక మీ దగ్గర లేకపోతే అప్లై చేయటం అంత మంచి ఐడియా కాదు. అగైన్ ఇట్ వేరీస్ ఫ్రమ్ సినారియో టు సినారియో, ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ అండ్ మార్కెట్ టైమ్ ఆల్సో. బట్ యూ టేక్ ఎవ్రీథింగ్ ఇంటు కన్సిడరేషన్ and see if you have the must have qualifications for this job or not. As I said, as an employer, I look at least 60% to 70% match for our requirements for the must have qualifications. 100% to almost dream అది.
but 100% will be the best. 80, 90, you have fair chances. 60, 70, you can try. Anything below 60, I discourage you from applying. సో, మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్ అయిపోయాక రెండోదేంటంటే నైస్ టు హ్యావ్ క్వాలిఫికేషన్స్. అందరిలాగే అందరి ఎంప్లాయర్స్ కూడా ఎంతో కొంత గ్రీడీగా ఉంటారు. అంటే ఏంటంటే, ఓకే. ఈ క్యాండిడేట్‌కి ఈ స్కిల్ ఉంది. ఈ స్కిల్ కంటే ఇంకా కొంచెం ఈ సిట్యుయేషన్‌లో ఈ స్కిల్ అప్లై చేసుంటే ఇంకా బాగుంటుంది అన్నది వాళ్ళ కోరికగా ఉంటుంది. దే 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 సే దట్ నైస్ టు హ్యావ్ లోపల మీకు కనిపిస్తాయి. అట్లానే ఈ సిట్యుయేషన్‌ని మీరు నావిగేట్ చేశారు. ఏ సిట్యుయేషన్ స్పెసిఫిక్ టు దేర్ ఎన్విరాన్మెంట్ ఆర్ దేర్ ఇండస్ట్రీ, దే వాంట్ ఇట్ టు బి హ్యాండిల్డ్ బై దిస్ క్యాండిడేట్ ఆల్రెడీ. సో, దీస్ ఆర్ నైస్ టు హ్యావ్. సో, మీకు ఎన్ని ఉంటే అంత మంచిది. నైస్ టు హ్యావ్. మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్ అట్‌లీస్ట్ 60, 70% ఉండాలి. నైస్ టు హ్యావ్ క్వాలిఫికేషన్స్ ఎన్ని ఉంటే అన్ని మంచిది. మెయిన్ అటెన్షన్ మీరు పే చేయాల్సింది జాబ్ డిస్క్రిప్షన్ లోపల మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా? నైస్ టు హ్యావ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా? అనేది ఈ 2 మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసి డిసైడ్ చేసుకోవాలి. ఇది రెండోది. టైమింగ్ అయిపోయింది. ఓకే. యూ యూ పిక్డ్ ఏ గ్రేట్ టైమ్ ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్ అండ్ యూ డిటర్మిన్డ్ ది క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ and you are pretty satisfied that you have qualifications to apply for this job. Now what? Now comes the third point, presentation. ఫస్ట్ టైం మిమ్మల్ని మీ ఫ్యూచర్ ఎంప్లాయర్‌కి పరిచయం చేసేది మీ రెజ్యూమే. యువర్ రెజ్యూమే నీడ్స్ టు బి ప్రెజెంటబుల్ అండ్ అట్రాక్టివ్. అట్రాక్టివ్ అన్నాను కదా అని చెప్పి మీరు హఠాత్తుగా క్యాన్వాకెళ్ళి రకరకాల రంగులు మీ రెజ్యూమేకి పులిమి లేదా రకరకాల గ్రాఫ్‌లు పెట్టి చేస్తే అట్రాక్టివ్ కాదండి. రెజ్యూమే దగ్గరికొస్తే ఎప్పుడు కంటెంట్ ఈస్ ది కింగ్. బ్లాక్ ఎంత ఇంపార్టెంటో దట్ ఈస్ మ్యాటర్ ఆన్ యువర్ రెజ్యూమే. స్పేసింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రీడబిలిటీ ప్లేస్ ఎ బిగ్ రోల్. వర్క్ ఎక్స్పీరియన్స్ బుల్లెట్ పాయింట్ ఫార్మాట్‌లో ప్రెజెంట్ చేయటం ఇంపార్టెంట్. ఏ టెంప్లేట్ దట్ ఈస్ రీడబుల్ అండ్ ఈజీలీ స్కానబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బై బోత్ ఏ మెషిన్ అండ్ ఆల్సో ఏ హ్యూమన్ రివ్యూవర్. అంటే హైరింగ్ టీమ్ కావచ్చు, లేకపోతే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ కావచ్చు. ఈ రెండిటికి గూడా ఈజీగా ఉండేట్టు మీ రెజ్యూమే కంటెంట్‌ని ప్రెజెంట్ చేయాలి. దానికి తోడు ఏ ఫాంట్ యూజ్ చేస్తున్నారనేది ప్లేస్ ఎ రోల్. ఈజ్ ఇట్ టూ లాంగ్? ఈజ్ ఇట్ టూ షార్ట్? అన్నది గూడా ఇంపార్టెంట్. ఇవన్నీ గూడా మీరు జాగ్రత్తగా చూసి, మీ కరెక్ట్ టెంప్లేట్ లోపల, కరెక్ట్ ఫార్మాట్ లోపల, కరెక్ట్ ఫాంట్ యూజ్ చేసి, కరెక్ట్ రెజ్యూమే హెడ్‌లైను, కరెక్ట్ సమ్మరీ అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ప్రెజెంట్ చేసినప్పుడు మీ ఛాన్సెస్ ఆటోమేటిక్‌గా ఎక్కువైతాయి. ఎందుకంటే నంబర్ 1, మీ రెజ్యూమే హెడ్‌లైన్ చూసాక వెన్ దే సీ ది రిలవెంట్ క్వాలిఫికేషన్, దే లైక్ టు గో త్రూ యువర్ రెజ్యూమే. And when they see more of your qualifications in your resume, applicant tracking system will shortlist you. ఇవన్నీ గూడా ప్రెజెంటేషన్ లోపలికొస్తాయి. సో, సింపుల్‌గా ఉండాలి, స్కానబుల్‌గా ఉండాలి, రీడబుల్‌గా ఉండాలి, అట్రాక్టివ్‌గా ఉండాలి. ఆఫ్‌కోర్స్ మీరు ఆల్రెడీ మీకన్నీ ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ దీంట్లోపల ప్రెజెంట్ చేయాలి. సో, ఇప్పటివరకు టైమింగ్ చూసాము. క్వాలిఫికేషన్స్‌ని ఎట్లా డిటర్మిన్ చేయాలో చూసాము. మూడోది ఎట్లా ప్రెజెంట్ చేయాలి రెజ్యూమే లోపల కూడా చూసాం. ఈ 3 గనక మీరు సరిగ్గా పాటిస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్ యూ విల్ గెట్ ఎన్ ఇంటర్వ్యూ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీకు ఆల్రెడీ ఒకటో, రెండో ఇంటర్వ్యూలు వచ్చుండొచ్చు. ఫర్ సమ్ రీజన్ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఔట్. మేబీ యూ డిడ్ నాట్ లైక్ ది ఆఫర్ ఆర్ మేబీ కమ్యూట్ ఈస్ టూ లాంగ్. వాటెవర్ ద రీజన్ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఔట్. అయ్యాక మీరు అదే రెజ్యూమే యూజ్ చేసి మళ్ళీ మీరు అప్లై చేయటం మొదలుపెట్టారు. ఈ తడవ మీకు ఇంటర్వ్యూలు రావట్లేదు. ఏంటి కారణం? యూ టెస్టెడ్ ది టెంప్లేట్. కంటెంట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ బికాజ్ యూ గాట్ ఇంటర్వ్యూస్ బిఫోర్. ఇంకా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేదు మీకు యాడ్ చేయటానికి. ఏంటి కారణం ఏంటి? నాకెందుకు ఇంటర్వ్యూస్ రావట్లేదు? సేమ్ రెజ్యూమే విచ్ గాట్ మీ ఇంటర్వ్యూ యెస్టర్‌డే, వై ఈస్ నాట్ గెట్టింగ్ మీ మోర్ జాబ్ ఇంటర్వ్యూస్ టుడే? That bothers us, right? It happens to the best of us. That leads to the fourth point,
కస్టమైజేషన్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లెట్ అస్ సే మీకు మీరేదైతే రెజ్యూమే సబ్మిట్ చేశారో, దాంట్లోపల క్వాలిఫికేషన్ ఎక్స్ ఉంది. దాన్ని హైలైట్ చేశారు ప్రతి చోట. మీ రెజ్యూమే హెడ్‌లైన్ లోపల అదుంది. సమ్మరీ లోపల మీరు దాన్ని మెన్షన్ చేశారు. వర్క్ లోపల కూడా దాన్ని సమ్‌హౌ యూ హైలైటెడ్. నోయింగ్‌లీ ఆర్ అన్‌నోయింగ్‌లీ. మీరు ఇంకొక జాబ్‌కి అప్లై చేస్తున్నారు. దాంట్లోపల ఎక్స్ అనే స్కిల్‌కి అంత ప్రామినెన్స్ లేదు. అంటే మీకు అర్థం కావాలంటే ఇంకా కొంచెం లెట్ అస్ సే యూ ఆర్ ఎ డెవాప్స్ ఇంజినీర్. యూ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ అండ్ అజూర్. మీరు ఫస్ట్ జాబ్ చేసినప్పుడు వాళ్ళదంతా ఏడబ్ల్యూఎస్ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్. మీరు ఏడబ్ల్యూఎస్ అనుకోకుండా మీరు అన్ని చోట్ల హైలైట్ అయింది. మీకు ఇంటర్వ్యూ వచ్చింది. మీరు మీ జీసీపీ, అజూర్ కూడా మీ రెజ్యూమేలో ఉన్నాయి. ఇంకో కంపెనీ చేసింది. దానికి కావాల్సిన స్పెషల్ స్కిల్ మీరు గనక జాబ్ డిస్క్రిప్షన్ సరిగ్గా చూసుంటే, వాళ్ళ ఎన్విరాన్మెంట్ కరెంట్‌గా జీసీపీ ఉంది. మీరు జీసీపీని హైలైట్ చేయలేదు మీ రెజ్యూమే లోపల. అంటే యూ హ్యావ్ నాట్ టేకెన్ ఇనఫ్ టైమ్ టు గో త్రూ దేర్ జాబ్ డిస్క్రిప్షన్ అగైన్ అండ్ కస్టమైజ్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్. వాళ్ళ భాషలో మీరు మాట్లాడట్లే. వాళ్ళకి కావాల్సిన కీవర్డ్స్ మీ రెజ్యూమేలో లేవు. వాళ్ళు స్పెసిఫై చేసిన యాక్షన్ వర్బ్స్ మీ రెజ్యూమేలో లేవు. దీంతోటి ఈ జాబ్ డిస్క్రిప్షన్‌ని మ్యాచ్ చేయాలి మీ రెజ్యూమే. ఇది మ్యాచ్ కానప్పుడు అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ గానీ, హ్యూమన్ రివ్యూయర్ గానీ ఈ 2 చోట్ల గూడా మీ రెజ్యూమే పాస్ కావడానికి ఛాన్సెస్ తక్కువైతాయి. ఎందుకంటే మీకంటే కరెక్ట్‌గా ప్రెజెంట్ చేసిన వాళ్ళు మీకంటే ఎక్కువ స్కిల్ ఉండకపోవచ్చు. దాన్ని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళుండొచ్చు. వాళ్ళకి ఇంటర్వ్యూ ఛాన్స్‌లొస్తున్నాయి. మీ ఛాన్సెస్ ఎక్కువ గావాలంటే, ప్రతి జాబ్ డిస్క్రిప్షన్‌ని మీరు కేర్‌ఫుల్‌గా చూసి, దానికి తగ్గట్టుగా మీకున్న స్కిల్స్, ఆ జాబ్ రిక్వైర్మెంట్ లోపల ఏదైతే ఉందో, మ్యాచ్ అయితుందో, వాటిని హైలైట్ చేయాలి. అగైన్ కస్టమైజేషన్ డస్ నాట్ మీన్ ఫ్యాబ్రికేషన్ ఆర్ హఠాత్తుగా అందులో ఉన్నాయి కీవర్డ్స్ కాబట్టి ఇందులో స్టఫ్ చేయటం కాదండి. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకెళ్తే అది తెలిసిపోతుంది. అది నంబర్ 1 నోబడీ అప్రిషియేట్స్ థట్. ఉన్న స్కిల్స్‌ని మీరు పెట్టండి. కానీ దాన్ని హైలైట్ చేయండి. మీరు ఎప్పుడైతే హైలైట్ చేశారో జాబ్ కావాల్సింది ఆటోమేటిక్‌గా మీ ఛాన్సెస్ ఎక్కువైతాయి. కెరియర్ ఎర్లీ డేస్ లోపల నేను గూడా ఒకటే రెజ్యూమే పంపించేవాడిని. నాకు బానే ఇంటర్వ్యూస్ వచ్చేవి అప్పట్లోపల. లేటర్ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ ఐ స్టాప్డ్ గెట్టింగ్ ఇంటర్వ్యూ కాల్స్ ఇఫ్ ఐ డూ ది సేమ్. సో, అందుకని జెప్పి మీరెప్పుడు గూడా కస్టమైజేషన్ ఈస్ ది కీ. మనం చూసాం ఇప్పటివరకు ఇంపెక్కబుల్ టైమింగ్, ఎక్సలెంట్. కరెక్ట్ టైంకి అప్లై చేస్తున్నారు. మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు అప్లై చేసే ప్రతి జాబ్ మీరు కేర్‌ఫుల్‌గా క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు. బ్రహ్మాండంగా మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్‌గా సెట్ అయితున్నాయి. రెజ్యూమే యూ నెయిల్డ్ ఇట్. ది రైట్ టెంప్లేట్, రైట్ ఫాంట్, రైట్ సైజ్, ఎవ్రీథింగ్ ఈస్ లుకింగ్ గుడ్. అండ్ యూ గాట్ ఇంటు హ్యాబిట్ ఆఫ్ కస్టమైజింగ్ యువర్ రెజ్యూమే అకార్డింగ్ టు ది జాబ్ డిస్క్రిప్షన్. కొన్నిసార్లు అయినప్పటికి గూడా ఇంటర్వ్యూస్ రావు. ఎందుకని? ఎందుకని అంటే మీ రెజ్యూమే సరైన వాళ్ళకి చేరటం లేదు. ఇట్ ఈస్ నాట్ రీచింగ్ ది రైట్ హ్యాండ్స్. ఎందువల్ల అది జరుగుతుందంటే మీ తప్పేం లేదు. మీరు అన్నీ కరెక్ట్‌గా చేశారు. మీ రెజ్యూమే బాగుంది. కస్టమైజ్ చేశారు అంతా బాగుంది. కానీ ప్రతి జాబ్‌కి మీకు తెలియంది కాదు. వందల అప్లికేషన్స్ వస్తాయి. వందల రెజ్యూమేస్ వస్తాయి. వీటన్నిటిని గూడా అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ గావచ్చు, లేకపోతే హ్యూమన్ రివ్యూయర్ గావచ్చు. కొన్నే రివ్యూ చేయగలరు. మీరు గనక టాప్ మ్యాచ్ కాకపోతే మీకు ఇంటర్వ్యూ కాల్ రావటం కష్టం. ఇది మెయిన్ కారణం. ఈ 4 కారణాల తర్వాత ఇదేంటంటే మీ రెజ్యూమే సరైన చేతుల్లో పడటం లేదు. హౌ డు వి సాల్వ్ దిస్? దానికి సేల్స్ లోపల ఒక టర్మ్ ఉంది. ఏబీసీ. అంటే ఆల్వేస్ బి క్లోజింగ్. ఎందుకంటే వాళ్ళెప్పుడు డీల్స్ క్లోజ్ చేయాలి. అప్పుడే డబ్బులొస్తాయి కంపెనీకి గాని, వాళ్ళకి గాని. సో, మన జాబ్ సీకర్స్ ప్రపంచానికొచ్చేసరికి ఏబీసీ అంటే ఆల్వేస్ బి కనెక్టింగ్ గావాలి. కనెక్షన్స్ ఫెచ్ అస్ జాబ్ ఇంటర్వ్యూస్. దే కుడ్ బి ఆన్‌లైన్ కనెక్షన్స్. దే కుడ్ బి ఆఫ్‌లైన్ కనెక్షన్స్. ఆన్‌లైన్‌కొచ్చేసరికి మీకు తప్పకుండా తెలిసే ఉండాలి.
లింక్డ్ఇన్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్లాట్‌ఫార్మ్. మీకు గనక పొరపాటున లింక్డ్ఇన్ లోపల ప్రొఫైల్ లేకపోతే, ఈ వీడియోని పాజ్ జేసి, ఇప్పుడే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ప్లీజ్. నాకేం లింక్డ్ఇన్ డబ్బులియ్యటం లేదండి. జస్ట్ మీ గురించి చెప్తున్నాను. ఎవ్రీవన్ నీడ్స్ ఎ లింక్డ్ఇన్ ప్రొఫైల్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటంగానే సరిపోదు. సరైన కనెక్షన్స్ ఉండాలి. ఈ సరైన కనెక్షన్స్ అంటే ఏంటంటే, మీ కెరియర్‌కి గాని, మీరేదైతే పాత్ ఎంచుకున్నారో దానికి హెల్ప్ చేసే కనెక్షన్స్ కావాలి. మీ ఎక్స్ మేనేజర్స్ కావచ్చు, ఎక్స్ కలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ప్రొఫెషనల్ లైఫ్ లోపల మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటానికి హెల్ప్ చేసే కనెక్షన్స్ కావాలి. మీరు ఏదైతే జాబ్‌కి అప్లై చేద్దాం అనుకున్నారో, ఆ కంపెనీలో పనిచేసేవాళ్ళు మీ కనెక్షన్ లిస్ట్‌లో ఉన్నారా లేదా? ఇది నంబర్ 1. అన్ని సార్లు ఉండకపోవచ్చు. అప్పుడు మీ కనెక్షన్స్‌కి కనెక్షన్స్‌లో ఉన్నారా? అంటే సెకండ్ డిగ్రీ కనెక్షన్స్. ఎప్పుడైతే మీ కనెక్షన్స్ ద్వారా గాని, మీ కనెక్షన్స్ ద్వారా గాని మీ రెజ్యూమే సబ్మిట్ చేస్తారో, అప్పుడు మీ ఛాన్సెస్ ఎక్కువైతాయి. మీరు అడగటానికి అస్సలు సిగ్గు, మొహమాటం పడొద్దండి. ఇది మీ ప్రొఫెషన్ ఇది. తప్పకుండా ప్రయత్నం చేయండి ఇది. అడిగితే పోయేదేం లేదు. మహా అయితే నో చెప్తారంతే. ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్ మొదలు పెడతారో, కొన్నిసార్లు నో రావచ్చు, కొన్నిసార్లు యెస్ రావచ్చు. ఎప్పుడైతే మీ రెజ్యూమేని గనక సబ్మిట్ చేస్తారో, ఆల్మోస్ట్ ఆల్ ది ఎంప్లాయర్స్ గివ్ ఇనఫ్ వెయిటేజ్ ఫర్ ఎ రిఫరల్. జస్ట్ డబ్బులు సేవ్ చేసుకోవటం గురించే కాదండి ఎంప్లాయర్స్. దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ రిఫరల్ ఫ్రమ్ ఆల్రెడీ ఎ నోన్ పర్సన్ టు దెమ్. వాళ్ళ ఎంప్లాయీ గనక మిమ్మల్ని రిఫర్ చేస్తే దట్ మీన్స్ దట్ యూ ఆర్ గుడ్ ఆల్రెడీ. దట్ సేవ్స్ దెమ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. కొన్ని కంపెనీలైతే దే గ్యారంటీ అట్‌లీస్ట్ ఎ ఫోన్ స్క్రీన్ ఇఫ్ యూ కమ్ త్రూ ఎ రిఫరల్. కాబట్టి వీటిని మీరు దృష్టిలో ఉంచుకొని రెజ్యూమేని రిఫరల్ ద్వారా సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ ఛాన్సెస్ ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతాయి ఇంటర్వ్యూ రావటానికి. మీరు ఈ వీడియో టైమింగ్ నుంచి ఈ సబ్మిటింగ్ త్రూ రిఫరల్ దాకా ఎంతో కొంత గనక మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇంటర్వ్యూలు తప్పకుండా వస్తాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వేరే టాపిక్స్ గురించి వినాలనుకుంటే ఈ వీడియోలో కామెంట్ ద్వారా చెప్పండి. బెటర్ యెట్ సెండ్ మీ ఎ కనెక్షన్ రిక్వెస్ట్ ఆన్ లింక్డ్ఇన్. లెట్స్ స్టే కనెక్టెడ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఆల్ ది బెస్ట్.